అనంతరాజ్ లిమిటెడ్. అనంతరాజ్ లిమిటెడ్ న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఈ కంపెనీ దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో తన ముద్ర వేసింది. ప్రస్తుతం డేటా సెంటర్లు మరియు క్లౌడ్ సర్వీసెస్ వంటి భవిష్యత్తు రంగాల్లోకి వేగంగా విస్తరిస్తోంది. 2025 ఫైనాన్షియల్ ఇయర్లో 2100 క్రోర్స్ రెవెన్యూ, 426 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ వచ్చింది. వీరి వ్యాపారం రియల్ ఎస్టేట్, మాల్స్, హోటల్స్, ఐటీ పార్కులు, డేటా సెంటర్లు మరియు అశోక్ క్లౌడ్ ద్వారా క్లౌడ్ సేవలు అందిస్తుంది. వీరు హర్యానా, ఢిల్లీతో పాటు ఆంధ్రప్రదేశ్ మరియు సింగపూర్లో కూడా తమ కార్యకలాపాలను విస్తరించారు. ఆర్థిక పనితీరు ఆశ్చర్యకరంగా ఉంది. రెవెన్యూ ఏటా 49% పెరిగింది. లాభాలు 74% పెరిగాయి. ఈ కంపెనీకి ఉన్న అతిపెద్ద బలం భూమి. వీరికి ఇప్పటికే ఉన్న ఐటీ పార్కులను డేటా సెంటర్లుగా మార్చడం వల్ల కొత్త ప్రాజెక్టుల కంటే వేగంగా పనులు పూర్తవుతాయి. పైగా మెగావాట్గా అయ్యే ఖర్చు పరిశ్రమ సగటు కంటే చాలా తక్కువగా ఉండడం వల్ల పెట్టుబడి త్వరగా వసూలు అవుతుంది. అప్పులను 267 క్రోర్స్ నుండి 50 క్రోర్స్ తగ్గించుకోవడం వీరి ఆర్థిక క్రమశిక్షణను తెలియజేస్తుంది. దీనికి కొన్ని బలహీనతలు ఉన్నాయి. అనంతరాజ్ ఆదాయంలో ఇంకా 95% రియల్ ఎస్టేట్ నుండే వస్తోంది. డేటా సెంటర్ల కోసం భారీగా నిధులు సేకరించాల్సి రావడం ఒక రిస్క్. అలాగే 2026 ఏప్రిల్లో జరిగిన ఈడీ రైడ్ మరియు తక్కువగా ఉన్న ఆర్ఓఈ 8.5% మాత్రమే. డేటా సెంటర్ వ్యూహం. భవిష్యత్తులో దేశీయ డేటా నిల్వకు పెరగబోయే డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని అనంతరాజ్ 18,000 క్రోర్స్ పెట్టుబడితో సిద్ధమైంది. ప్రస్తుతం 28 మెగావాట్ ఉన్న సామర్థ్యాన్ని 2032 నాటికి 300 మెగావాట్కి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 4,500 క్రోర్స్ పెట్టుబడి పెట్టడం కూడా ఉంది. షార్ట్ టర్మ్లో రాబోయే 6 to 12 మంత్స్లో కంపెనీ పర్ఫార్మెన్స్ పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. క్వార్టర్స్ రిజల్ట్స్ బాగా ఉండే అవకాశం ఉంది. తిరుపతి మరియు పంచకుల ప్రాజెక్టులు వేగవంతం కావడం కలిసి వచ్చే అంశాలు. దీర్ఘకాలంలో లాంగ్ టర్మ్లో అనంతరాజ్ ఒక టెక్ రియాలిటీ దిగ్గజంగా అవతరించే అవకాశం ఉంది. 2032 నాటికి డేటా సెంటర్ల ద్వారా 9,000 క్రోర్స్ ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. డిజిటల్ పర్సనల్ లేదా ప్రొటెక్షన్ యాక్ట్ వల్ల దేశీయ డేటా నిల్వకు పెరిగే డిమాండ్ వీరికి కలిసి వస్తుంది. అదాని వంటి దిగ్గజాల నుండి పోటీ మరియు రెగ్యులేటరీ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటే దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఇది ఒక మంచి అవకాశంగా కనిపిస్తోంది. దశాబ్దాల కాలంగా వీరి వద్ద ఉన్న భూమి, 57% ప్రమోటర్ హోల్డింగ్ మరియు వేగవంతమైన డేటా సెంటర్ విస్తరణ వీరి ప్రధాన బలాలు. అయితే అధిక పిఈ వాల్యుయేషన్స్, ఈడీ దర్యాప్తు మరియు భవిష్యత్తులో వచ్చే క్యూఐపి డైల్యూషన్ వంటి అంశాల పట్ల ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలి. క్లౌడ్ మరియు డేటా సెంటర్ రంగంపై నమ్మకం ఉన్న దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది ఆకర్షణీయంగా అనిపించినా ఓవర్ వాల్యుయేషన్ అని చెప్పవచ్చు. అనాలిసిస్ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.